మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. డిసెంబర్ 4వ తారీఖు మనకి దత్త జయంతి. ఈ దత్త జయంతి అనేటప్పటికీ మనకు గుర్తుకొచ్చేది దత్తాత్రేయుడు. మృగశిర నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమిని మనం మార్గశిర పౌర్ణమి అని అంటాం, లేదా మార్గశీర్ష పౌర్ణమి అనడం అనేది జరుగుతుంది. ఈ మార్గశిర పౌర్ణమి అంటే ఈ మార్గశీర్ష మాసం అనేటప్పటికల్లా ఇది కూడా మాసాలన్నిటిలోకి కూడా ఉత్కృష్టమైనది, అలాగే ఒక ప్రత్యేకమైనది. ఈ మాసం అంతా కూడా మనకి విశేషంగా పండుగలు కనపడుతూ ఉంటాయి. అవతారాలు మనకి ఈ పండుగల రూపంలో మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ మార్గశీర్ష మాసం అంతా కూడా మనకి విష్ణు ఆరాధన ఎక్కువగా చేయడం, అందులో మనకి ప్రత్యేకంగా ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ మార్గశిర మాసం ఉండంగానే కూడా మనకు ధనుర్మాసం అనేది మొదలవుతుంది. అయితే ఇక్కడ ఈ మాసంలో విశిష్టతలు చూసుకుంటే మనకి షష్ఠి రోజు సుబ్బారాయుడు షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి. అలాగే మనకి ఇంకొక విశేషం ఈ యొక్క దత్తాత్రేయులు వారి యొక్క జయంతి, అంటే ఆయన అవతరించిన రోజు. తర్వాత మనం ఇలాగే చెప్పుకునేది పౌర్ణమి, గీతా జయంతి, ఇవన్నీ కూడా మనకి విశేషంగా కనపడుతూ ఉంటాయి. మోక్ష ఏకాదశి అని, వామన ద్వాదశి, ఇలా మనకి మాసం అంతా కూడా మనకి కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ పౌర్ణమి దత్త జయంతి, అసలు దత్త జయంతి విశిష్టత ఏమిటి, అసలు ఈరోజు ఎటువంటి ఆరాధన చేసుకోవాలి అనే విషయాన్ని కానీ చూసుకుంటే మనకి దత్తుడు అనేవాడు గురుస్వరూపం. చూడండి, గురువు అనేవాడు ప్రతి వాళ్ళకి కూడా చీకటిని తొలగించి వెలుతురిని అంటే జ్ఞాన మార్గాన్ని బోధించేవాడు గురువు. అలాంటి గురువే ఇక్కడ మనకి సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపంలో దత్తాత్రేయుడుగా దర్శనం ఇవ్వడం అనేది జరుగుతోంది. అది ఇప్పుడు నుంచే కాదు, యుగ యుగాలుగా కూడా ఈ స్వరూపం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. మరి ఈ యొక్క దత్తాత్రేయుల వారి చరిత్ర, అవతార చరిత్ర కానీ మనం చాలా క్లుప్తంగా కానీ తెలుసుకుంటే, ఈయన ముఖ్యంగా చూసుకున్నప్పుడు అత్రి అనసూయలకు ఈయన వరపుత్రుడుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క అనసూయాదేవి పతివ్రత, అంటే పాతివ్రత్యం కలిగిన మహిళ. భర్త అడుగుజాడుల్లో నడుస్తూ భర్తనే దైవంగా భావిస్తూ ఉండేది. అయితే ఈ యొక్క అనసూయాదేవి యొక్క పాతివ్రత్యానికి ఈ యొక్క త్రిమూర్తుల యొక్క భార్యలు, అంటే వాళ్ళు కూడా త్రిశక్తులు అంటాం కదా, వాళ్ళు చాలా అంటే ఈ యొక్క భక్తిని పరీక్షింపదలిచి తమ యొక్క భర్తని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని పంపించారట. వాళ్ళు ఈ యొక్క భిక్ష కోసం వెళ్ళినట్టుగా వెళ్ళి వాళ్ళకి ఆహారము కావాలంటే వాళ్ళకి భోజనం కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళితే సరే ఆవిడ వడ్డిస్తానని చెప్పి వాళ్ళని అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళని కూర్చోమని చెప్పిందిట. వడ్డనంతా పూర్తయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఒక నియమం పెట్టారు. ఏమిటయ్యా అంటే, మేము ఇలా వస్త్రాలతో ఎవరైనా వడ్డిస్తే మేము భోజనం చెయ్యము అని వాళ్ళు చెప్పారు. అయితే అప్పుడు ఈ యొక్క అనసూయాదేవి తన యొక్క భర్తని మనసులో తలుచుకుని, ఏమిటి విపరీతమైన పరిస్థితి, వీళ్ళు వ్యవస్థలుగా అయితేనే వడ్డించాలని ఎందుకు పెట్టారు, వచ్చిన వారంటే ఆతిథ్యం కోసం మనం స్వీకరించి ఏ స్వరూపంలో వచ్చినా కూడా ఆతిథ్యం ఇచ్చినప్పుడు వాళ్ళు తినకుండా వెనక్కి వెళితే మహాపాపం వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుని తన భర్తని మనసులో తెలుసుకుని తన యొక్క దివ్య దృష్టితో, అంటే తన యొక్క పాతివ్రత్య మహిమతో ఆ వచ్చిన ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని తెలుసుకుని తన పరీక్షింపదలిచారు అనుకుని వెంటనే తన యొక్క మంత్ర జలంతో వారిని చిన్న చిన్న చిన్నారులుగా చేసి వెంటనే వారికి భోజనం పెట్టి ఉయ్యాల్లో పెట్టి వాళ్ళని ఊపుతూ వాళ్ళకి పాటలు పాడుతూ వాళ్ళని చిన్నపిల్లలుగా చేసి వాళ్ళని ఉయ్యాల్లో వేసేసింది. ఈ లోపల ఈ యొక్క త్రిశక్తులు, అంటే ఇక్కడ మనకి లక్ష్మీ సరస్వతి పార్వతి, వీళ్ళు కూడా తమ భర్తలు ఇంకా ఇంటికి రాలేదని ఎక్కడికి వెళ్ళాలని వీళ్ళు వెతుక్కుంటూ వచ్చి ఈ అనసూయాదేవి ఇంట్లో ఉయ్యాల్లో ఉన్న తమ భర్తల్ని చూసి అప్పుడు ఆ యొక్క అనసూయాదేవిని క్షమాపణ కోరి, అమ్మ నీ యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షింపదలిచి మేము ఇలా చేశాము,
కాబట్టి మా భర్తలకి సుస్వరూపాన్ని ఇవ్వు అనగానే మళ్ళీ మంత్రం పఠించి జలం జల్లగానే వాళ్ళు మళ్ళీ యథాస్వరూపానికి వస్తారు. అప్పుడు యథాస్వరూపానికి వచ్చిన తర్వాత ఈ అనసూయాదేవి ఈ ముగ్గురికి నేను ఉయ్యాల్లో వేసి తినిపించి ఆలన పాలన చేశాను కాబట్టి నాకు ఈ ముగ్గురు కూడా కొడుకులుగా కావాలి అని అడిగింది. అప్పుడు వారు ఇదైతే కుదరదు కానీ మా అంశతో నీకు కొడుకుగా వస్తాడు అని చెప్పి వరం ఇవ్వడం అనేది జరుగుతుంది. వెంటనే ఏవైతే అనసూయాదేవి ఉందో వారికి ఈ వరం ఇవ్వడం అనేది జరిగింది. ఈ ముగ్గురు కూడా ఆవిడకి మాతృస్వరూపము తీపి రుచి చూసింది కదా, కాబట్టి వాళ్ళు నా కోరింది త్రిమూర్తిని. వెంటనే వాళ్ళు అనుగ్రహించి వీళ్ళకి ఈ ముగ్గురి అంశతో కూడుకున్న, అంటే బ్రహ్మ అంశతో చంద్రుడు, శివుని యొక్క అంశతో దుర్వాసుడు, అలాగే ఈ యొక్క విష్ణు అంశ ఆత్రేయుడు, ఈ ముగ్గురు కలిపి ఒక దత్తాత్రేయుడుగా వాళ్ళకి ఇక్కడ అత్రిపుత్రుడు అని చెప్తాం కదా, దత్తాత్రేయుడిని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మనిషి ఒకే స్వరూపం, అంటే ఒకే శరీరం ఉన్నా కూడా 3 తలలు ఉండడం, 6 చేతులు, వాటికి సంబంధించిన ఆయుధాలు, అలాగే 4 వేదాలకి స్వరూపంగా 4 ఒక్కలు, అలాగే భూమాతకి స్వరూపంగా గోవు, ఇలా దత్తాత్రేయుడు అవతరించడం అనేది ఈ మార్గశిర పౌర్ణమి రోజు జరిగింది. స్వరూపం ఎప్పుడూ కూడా గురుత్వాన్ని మనకి బోధిస్తూ ఉంటుంది, అంటే మనకి జ్ఞాన మార్గాన్ని చూపిస్తుంది. అందుకనే చాలా మంది కష్టాల్లో ఉన్నప్పుడు దత్తాత్రేయులను ఆరాధన చేయండి అంటే పరీక్షలు పెడతాడు ఈయన. పరీక్షలు పెట్టినా కూడా మనకి ఆ యొక్క దానికి తగ్గ మనం కూడా నిలబడి ఆయన ఆరాధన చేసి చేయడం ద్వారా మనకు కూడా చాలా అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మార్గశిర పౌర్ణమి దత్త జయంతి రోజు దత్తాత్రేయుని ఆరాధన చేయడం, అలాగే ఈ రోజు ఆయనకు సంబంధించిన గురుచరిత్ర పారాయణ చేయడం, దత్తుడికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా ఆ దత్తాత్రేయుడు వారి యొక్క పూర్తి అనుగ్రహం అనేది అందరి మీద ఉంటుంది. ఎవరైతే దత్తుడిని ఆరాధన చేస్తారో వాళ్ళకి కష్టాలు అనేవి ఉండవు, అంటే ఎటువంటి కష్టాలనైనా సరే కూడా ఆయన తీర్చడం అనేది జరుగుతుంది.